స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి సత్క్రియలు, సొంత క్రియలు, సత్క్రియలు ఏవి, సొంత క్రియలు ఏవి, మరి సత్క్రియలు ఎలా చేయాలి, సొంత క్రియలు ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాం అనే విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. సత్క్రియలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంది, చేయకపోతే ఎలాంటి నష్టం ఉందో కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఉండేటి చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి పిల్లరా, మొదటి దినం నుండి ఇది వరకు అంటూ సువార్త విషయంలో, సువార్త అనేది సత్క్రియ అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంటే సువార్త అనగా వాక్యము అని మనకు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు మొదటి అధ్యాయంలో 24వ వచనాన్ని మనం గమనిస్తే, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట సువార్త, దేవుని ప్రతి మాట సువార్త అయితే అంటే మంచి వార్త అని అర్థం. సువార్త అంటే మంచి వార్త. లోకంలో ఎన్నో వార్తలు వస్తాయి. ఆ వార్తలు ప్రతిరోజు మనం చదువుతాం. అవి కొంతవరకే అవసరం, ఏమంటే కొన్ని దినాల వరకే ఉపయోగపడవచ్చు, కొంతవరకే. కానీ నిత్యం మనకు మేలు చేసేది, నిత్యం మనకు ఉపయోగపడేది సువార్త మాత్రమే. సో అలాంటి సువార్త ప్రకారంగా మనం జీవించటం అనేది సత్క్రియ చేయటం, అనగా దేవుని మాటల ప్రకారం మనం జీవించటం అనేది మనము సత్క్రియలు చేస్తున్నాము. సత్క్రియ అనగా సత్య సంబంధమైన క్రియ, అంటే వాక్య సంబంధమైన క్రియ. సత్యం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా రాయబడింది, నీ వాక్యమే సత్యము అంటే దేవుని మాటే సత్యం. దేవుని మాట మనం ఇప్పుడు కూడా అనుసరించాలి, ఆచరించాలి. ఆ ప్రకారంగా మనం మన బ్రతుకును మార్చుకోవాలి. సో ఆ విధంగా మనం జీవించుట సత్క్రియ. మరి సొంత క్రియ ఎలాంటిది, అది ఎలా ఉంటది అనేది కూడా మనం ఆలోచన చేస్తే, అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో సత్క్రియను గురించి చెబుతూ, అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో సొంత క్రియలు ఏంటో ఎలా ఉంటాయో కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. 3వ వచనం నుంచి, కక్ష చేతనైనను వృధాత్యం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అంటే కక్షతోనూ వృధాగా అతిశయపడుతూ మనగా మన స్వార్థం కొరకు మాత్రమే, అంటే ఇతరుల మేలును ఆలోచించని పని ఏదైనా అది సొంత క్రియ. ఏమంటే స్వార్థ బుద్ధితో కూడింది. ఇతరులపై కక్షతోనో లేదంటే ఇతరుల మీద మనం డంబాన్ని ప్రదర్శించుకోవటానికో చేసే ప్రతి కార్యం కూడా సొంత క్రియ అని మనకి ఇక్కడ ఈ వచనం బట్టి తెలుస్తుంది. అందుకని అలాంటి మనస్సు మీరు కలిగి ఉండకండి. ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అనేది మనకు 6వ వచనంలో చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునను. ఆయన ఆకారముందు మనుషునిగా కనబడి
మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సాక్షాత్తు సర్వ సృష్టికర్త, దేవునితో సమానుడు, త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభువారు ఎలా వచ్చారు ఈ లోకానికి? ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం జీవించారు? ఎవరి కోసం మరణించారు? అంటే ఇతరుల కోసం, మనుషులందరి కొరకు. అలాంటి ఆయన తను తాను తగ్గించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారు. మనుష్యుని పోలికగా పుట్టారు, ఒక సామాన్య మానవునిగా పుట్టారు. అసలు మానవుని సృష్టించిన వ్యక్తి మానవునిగా రావటం అనేది అది మాటల్లో వర్ణించలేనంత గొప్పదనమాట. ఒక ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళాడు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చంద్రమండలం మీద నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆయనకి ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్తున్నాడు, చంద్రమండలం మీదకి మీరు ఫస్ట్ టైం వెళ్ళారు కదా, మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని విలేకరులు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నాడు, నేను చంద్రమండలం మీదకి వెళ్ళటం గొప్ప విషయం కాదు, కానీ సర్వ సృష్టిని కలిగించిన ఆ సృష్టికర్త మన కొరకు సామాన్య మానవునిగా ఒక పేద కుటుంబంలో జన్మించి మన కొరకు మరణించటం అనేది అది ఎంతో గొప్పది అనే విషయాన్ని ఆయన చెప్పారు. నిజంగా అది మాటల్లో చెప్పలేనంత గొప్ప విషయం అది. ఇతరులు అంటే ప్రజల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు తన ప్రాణం ఇవ్వటానికి వచ్చినటువంటి ఆయన మించిన ఆయన ఇంతవరకు ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు. అంటే అలాంటి ప్రభువారు అంటే మనుషులందరి కొరకు తన ప్రాణం ఇవ్వటానికి. ఈరోజు ఎంతో మంది మనకు లోకంలో కనిపిస్తారు, నాయకులు వాగ్దానాలు చేస్తారు, ప్రజలకు ఏదో చేసేస్తామని. చేసిన దాఖలే ఉండవు. ఇలాగ మన లోకల్ ఎంతో మంది ఉన్నారు. ఆయనంతటి త్యాగం ప్రజలను రక్షించడానికి, ప్రజలను బాగు చేయడానికి ఆయన ఇన్ని మంచి మాటలు చెప్పారు. ఎంత చక్కగా ఇన్ని బ్రతుకులు మారుతున్నాయి. ఇలా మనం చూస్తుంటే ఆయన తన సొంత కార్యాలు చూసుకోలేదు, సొంత ప్రయోజనం కొరకు ఆలోచన చేయలేదు. ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషిని సరైన మార్గంలో పాపంలో పడి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని సరైనటువంటి మంచి బ్రతుకునివ్వడానికి లోకానికి వచ్చారు. అది ఒక సొంత ఆయన తన సొంత ప్రయోజనం కొరకు ఆలోచన చేయలేదని మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. తర్వాత చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 2:1 చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ కూడా తమ సొంత ఆలోచన, సొంత స్వార్థ ప్రయోజనం కొరకే గాని ప్రభు కార్యాలను, ప్రభు చేసినటువంటి పనిని ఆలోచన చేయట్లేదు. ప్రభు ఏ విధంగా జీవించారు, ఆయన ఏ విధంగా బ్రతకమని చెప్పారు, అది చూడట్లేదు అనే విషయం ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు వారు దేవుని కార్యాలు చూడట్లేదు, ప్రభు కార్యాలు చూడట్లేదు. ఆయన ఏం చేశారో మనం ఏం చేయాలో అన్న ఆలోచన లేదు. అదే విషయం చెప్తున్నాడు. సో సత్క్రియలు అంటే ప్రభువారు చేసినటువంటి, ఆయన చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా మనము జీవించటమే సత్క్రియలు. సొంత క్రియలు అనగా మన యొక్క స్వార్థ బుద్ధితో, లేదంటే కక్షతో, లేదంటే జీవపు డంబముతో మనము చేసే ప్రతి కార్యము కూడా సొంత క్రియ అవుతుంది. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క సత్క్రియలు చేయటం కొరకే మనం అసలు ఈ లోకంలో సృష్టింపబడ్డామన్న విషయం కూడా మనకు వాక్యంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ చూడండి, మనం సత్క్రియలు చేయటానికే ముందుగా మన కొరకు సత్క్రియలు సిద్ధపరచబడ్డాయి. మంచి పనులు అంటే మనం పుట్టక ముందే మనం ఎలాంటి మంచి పనులు చేయాలో ముందుగానే సిద్ధపరచబడ్డాయి. అందుకొరకే మనం సృష్టింపబడ్డాము అని ఈ వాక్యం చెప్తుంది. సో వాటి యందు మనం నడుచుకునే వలనని, అంటే ఆ సత్క్రియల యందు
ఆ వాక్య సంబంధమైన క్రియలు, దైవ సంబంధమైనటువంటి ఆ క్రియలందు నడుచుకోవాలి. నడుచుకున్నట్టు కొరకే మనము సృష్టింపబడ్డాము. ఆయన చేసిన పని ఉన్నాము, ఆయన ఏదైతే పని చేస్తారో ఆ పని చేయవలసిన వారమై ఉన్నాము అని మనకి వచనం చెప్తుంది పిల్లరా. సో ప్రతి మనిషి ఎందుకొరకు సృష్టింపబడ్డాడు? వాటి యందు నడుచుకొనవలనని. వేటి యందు? సత్క్రియల యందు, వాక్య సంబంధమైన క్రియల యందు ప్రతి మానవుడు కూడా నడుచుకోవాలి. ఆ విధంగా అందుకొరకే సృష్టింపబడ్డారు. ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది అని ఈ వచనం మనకు చెప్తుంది. అదేవిధంగా మరి సత్క్రియలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, చేయకపోతే ఎలాంటి నష్టం ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. ఏమంటే సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు అనే విషయం మనం తెలుసుకున్నాం. సత్క్రియలు చేయటానికే మనము సృష్టింపబడ్డాము, ఈ లోకానికి వచ్చాము అనే విషయం కూడా తెలుసుకున్నాం. మన సొంత క్రియల కంటే సత్క్రియలకి మనము ప్రాధాన్యతనివ్వాలి. సత్క్రియలు చేయటానికే మనం ఈ లోకానికి వచ్చాము అనే విషయం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సత్క్రియలను ఇంకా మరొక మాట చూడండి, ప్రభు వారు చెప్తున్నారు డైరెక్ట్ గా. ఆయన చెప్తున్నటువంటి ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ప్రభు చెప్తున్నారు తన యొక్క శిష్యులతో, లేదంటే తనను నమ్మిన ప్రతి వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి, లేదంటే తన యొక్క ఫాలోవర్స్ను, క్రీస్తు ఫాలోవర్స్ ఏమంటారు? ఏం పేరు? క్రైస్తవులు. అంటే క్రీస్తు ఫాలోవర్స్ కి ఉన్న పేరు, దేవుడు పెట్టిన పేరు, అది మనుషులు పెట్టిన పేరు కాదు. సో వారికి ఉన్న పేరు క్రైస్తవులు. క్రైస్తవులైన మీరు, నన్ను ఫాలో అవుతున్న మీరు ఏం చేయాలి? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచే విధంగా వారి ఎదుట మీ సత్క్రియలు కనిపించాలి, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో మనము సత్క్రియలు అనేది చేయాలని, ఏమంటే ఆ సత్క్రియలు ఎందుకు చేయాలంటే పరలోకమందున దేవునిని మహింపరచుట కొరకు, ఏమంటే దేవుని మహింపరిచే విధంగా మనము సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నామని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు అనమాట. సో మనం చేస్తున్న సత్క్రియలను బట్టి మనుషులు దేవుని మహింపరుస్తారు. దేవుని మహింపరిచే విధంగా మన సత్క్రియలు ఉండాలి. ఏమండి? సో సత్క్రియలు, మనం చేసే సత్క్రియలు వెనుక మన ఉద్దేశం మంచిదై ఉండాలి. ఏమంటే మంచి ఉద్దేశంతో దేవుని క్రియలను చేసే వరకు ఉండాలి. కొంతమంది మంచి క్రియలు చేశారు, కానీ దాని వెనుక వారి ఉద్దేశం సరిగా లేదు. సో దేవుడు వాటిని అంగీకరిస్తాడా? ఈరోజు ఎంతో మంది చాలా రకాలుగా పరిచయం చేస్తున్నారు, మంచిదే. ఏమంటే అయితే దాని వెనుక ఉద్దేశం మంచిదిగా ఉండాలి. ఒకసారి చూడండి, ఒక సందర్భాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవాళ్ళారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది ప్రభు పేరుత అనేక ప్రవచనాలు చెప్పారు. ప్రభు పేరుతో ఆయన నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టారు, ఆయన నామంలో అనేక అద్భుతాలు చేశారు. ఇవన్నీ మంచివే కదండి, ఇవన్నీ మంచివే. ఏమంటే ప్రభు పేరిట వాక్యాన్ని బోధించడం, ప్రవచనాలు చెప్పడం మంచిదే కదా, అది సత్క్రియ. అదేవిధంగా ప్రభు నామమున దెయ్యాలను వెళ్ళగొట్టడం, అంటే సాతాను శక్తులను, దుష్ట శక్తులను ప్రభు నామమున వెళ్ళగొట్టడం, ఇది మంచిదే కదా, మంచి క్రియ, ఇది సత్క్రియ. అదేవిధంగా ప్రభు నామమున మరి అనేక అద్భుతాలు చేశారు, ఇది సత్క్రియ కదా, ఇది సత్క్రియ. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు?
నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను. ఈ సత్క్రియలు చేసేవారు అందరినీ కూడా నేను ఎరగను అని ప్రభువారు అంటున్నారు. అదేంటి, సత్క్రియలు చేయమని చెప్పింది ఆయనే కదా, మరి వీళ్ళు ఇక్కడ సత్క్రియలు చేస్తున్నారు కదా, మరి వీరిని ఎరగను అంటున్నాడు ఏంటి ఆయన? దాని ఉద్దేశం ఏంటంటే వారు చేస్తున్న సత్క్రియల వెనుక వారి ఉద్దేశం మంచిది కాదు. ఏమండి, వారు ఎందుకు చేసి ఉంటారు? ఆ సత్క్రియలు ఎలా చేశారంటే అక్రమంగా చేశారంట. అంటే మనం చేసే మంచి పని ఏదైనా సరే అక్రమంగా ఉండకూడదు, సక్రమంగా ఉండాలి. అంటే మనం చేసే మంచి పని ఏదైనా మంచి ఉద్దేశంతో చేయాలి, అంతేకాని ఏదో దురుద్దేశంతో చెడ్డ ఉద్దేశంతో మనం చేయకూడదు. అలాంటి సత్క్రియలు దేవుడు అంగీకరించడు. ఏమండి, సో సత్క్రియలు వెనుక ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ఇక్కడ వీరందరూ సత్క్రియలు చేశారు, ప్రభు పేరిట ప్రార్థన చేశారు, ప్రభు అని ప్రభు పేరిట ప్రవచనాలు వాక్యాన్ని బోధించారు, ప్రభు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రభు నామంలో అద్భుతాలు చేశారు. కానీ వీరు చేసినవన్నీ కూడా దాని వెనుక ఉద్దేశం సక్రమంగా లేదు, దాని వెనుక ఉద్దేశం అక్రమంగా ఉంది. అందుకనే ప్రభు వారు ఏమంటున్నారు, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అన్నారు. సో మనం చేస్తున్న సత్క్రియల వెనుక మంచి ఉద్దేశం ఉంటే ఆయన మనల్ని ఎరుగుతాడు. ఈరోజు ఎంతమంది సేవా పరిచయం చేస్తున్నారు, కానీ వారు చేస్తున్న పరిచయం ఎలా ఉంది? స్వార్థ బుద్ధితో సక్రమంగా కనిపిస్తుంది. అందుకనే ఈరోజు ఎంతమంది సేవకులను ఇతరులు వారి జీవితాలు చూసి మహింపరచట్లేదు, ప్రభుని గణపరచట్లేదు. ఏమంటే ప్రభుని ఇంకా తెలుసుకోవట్లేదు. వీరిలాగా మనం కూడా ప్రభు నమ్ముకుంటే వీరిలాగా తయారవుతామేమో అన్నట్టుగా కూడా ఆలోచించి ప్రభు నమ్మని వారు అనేక మంది కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు చేసే సత్క్రియలు మంచి ఉద్దేశంగా చేయట్లేదు, అంటే మంచిగా జరగట్లేదు. అందుకనే కొంతమంది ప్రభులోనికి రావటానికి, ప్రభువారు గొప్ప దేవుడు అని తెలుసుకుంటున్నప్పటికీ వారు ప్రభు నమ్ముకోవడానికి ముందుకు రావట్లేదు. అంటే కారణము మనం చేస్తున్న సత్క్రియల్లో ఏదో లోపం ఉంటుంది. ఏమంటే ఆ సత్క్రియలు మంచి ఉద్దేశంతో జరగట్లేదేమో, ఏమంటే ఆ సత్క్రియలు మంచిగా జరగట్లేదేమో, అందువలన కొంతమంది రాలేకపోతున్నారేమో అనే విషయం కూడా మనం ఆలోచన చేయాలి. ఏమంటే కొంతమంది జీవితం వారు చేస్తున్న సేవ బాగా కనిపిస్తుంది, కానీ వారి లైఫ్ చూస్తే సరిగా ఉండదు. ఏమంటే వారి లైఫ్ సరిగా పరిశుద్ధంగా ఉండదు. సో అందరిని బట్టి ప్రభువుని మహింపరచలేని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో మనం చేసే సత్క్రియలు ఎలా చేయాలంటే సదుద్దేశంతో చేయాలి, మంచి ఉద్దేశంతో చేయాలి, సక్రమంగా చేయాలి. అక్రమంగా ఆ మంచి పనులు లేదా సత్క్రియలు చేస్తే ప్రభు అంగీకరించరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే చాలా మంచిది పిల్లరా. సో సత్క్రియలు అంటే ఏంటో తెలుసుకున్నాం, సత్క్రియలు ఎలా చేయాలో తెలుసుకున్నాం, సత్క్రియలు చేయటానికి మనం సృష్టింపబడ్డాం అనే విషయం కూడా తెలుసుకున్నాం. కాబట్టి సత్క్రియలను ఇంకా మనం చేసి ప్రభుని మహింపరచాలి అనే విషయం కూడా తెలుసుకున్నాం. మరి ఆ సత్క్రియలను చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కూడా ఒక విషయాన్ని గమనిద్దాం. సత్క్రియలను చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షేతను వెదుకువానికి నిత్య జీవం ఇచ్చును. సత్క్రియను ఓపికగా ఏంటి మంచి పనిని లేదా వాక్య సంబంధమైన పనులను ఓపికగా, ఏమంటే దైవ సంబంధమైన క్రియలను ఓపికగా చేస్తే మహిమ ఘనత అక్షయత ఏమంటే నిత్య జీవము ఇచ్చును. అంటే సత్క్రియలు చేయటం వలన మనకు నిత్య జీవం వస్తుంది, అంటే నిత్యము జీవించే జీవితం దేవుడిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో సత్క్రియలు చేయటం వల్ల ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అని అంటే నిత్య జీవం. ఏమంటే నిత్యము జీవించే జీవితం. ఈ లోకంలో జీవితం నిత్యం ఉండేది కాదు, ఇది టెంపరీ. ఏమంటే ఇది పర్మనెంట్ ఏం కాదు, కానీ పర్మనెంట్ గా ఒక జీవితం మనకు రాబోతుంది. అందుకొరకే మనం సత్క్రియలను చేయాలి అని మనకి వచనం చెప్తుంది. సో సత్క్రియలను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షేతను వెదకువానికి
నిత్య జీవం ఇచ్చును. సో మనం నిత్య జీవానికి చేరాలంటే ఖచ్చితంగా వాక్య సంబంధమైన క్రియలను లేదా సత్య సంబంధమైన క్రియలను సదుద్దేశంతో మనం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రతిఫలం మనకు ఉంటుంది. సో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనం చేస్తున్న ఆ సత్క్రియలు ఎంత ఏమంటే వరకు చేసామో దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఉంటది. తర్వాత చూడండి 10వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. సక్రియ చేయ ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సక్రియ చేయి ప్రతి వానికి ఏముంటదండి? ప్రతి ఒక్కరికి ఏముంటదంటే మహిమయు ఘనతయు సమాధానము కలుగును. సో సమాధానం, జీవితంలో నెమ్మది, శాంతి కలుగుతుంది. అండ్ ఈరోజు లోకంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎన్నో రకాల యుద్ధాలు, ఎన్నో రకాల పరిస్థితులు మనం చూస్తాం కదా. అదే శాంతి కలిగిన జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని, ఘనత కలిగినటువంటి ఒక చక్కటి లైఫ్ ప్రవహిస్తారని మనకి వచనం బట్టి తెలుస్తుంది. సో సత్క్రియ చేయడం చాలా ఇంపార్టెంట్. సత్క్రియలు చేయడం ప్రతి మనిషికి చాలా అవసరం. సో సత్క్రియ చేయటం వల్లనే ప్రతి మనిషికి శాంతి కలుగుతుంది. సత్క్రియలు చేయటం వల్లే ప్రతి మనిషి నిత్య జీవాన్ని పొందుతాడు. సత్క్రియలు చేయటం వల్లే ప్రతి మనిషి మహిమను ఘనతను పొందుతాడు అనే విషయం ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సత్క్రియలను చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కూడా మనం ఆలోచన చేసాం. సో ఇంతవరకు మరి సత్క్రియలను చేయకపోతే ఎలాంటి నష్టం ఉంటుందో కూడా ఆలోచించేద్దాం. మరొక విషయాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. 6వ అధ్యాయం 19, మొదటి తిమోతి పత్రిక 6:19లో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ చూడండి, వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. వాస్తవమైనటువంటి జీవితం మరి జీవితం వాస్తవమైంది కదా? కొంతవరకు ఈ జీవితం వాస్తవమైనది అంటే, వాస్తవమైన జీవితం అంటే ఇక్కడ శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది అని అర్థం. అయితే వాస్తవమైన జీవనం సంపాదించుకోవడం నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది, అంటే రాబోయే భవిష్యత్ కొరకు మంచి పునాది మనం వేసుకోవాలంటే ఏం చేయాలంట? మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును. అంటే సత్క్రియలు అనే ధనం అంటే వాక్య సంబంధమైన క్రియలు చేయటమే సత్క్రియలు అనే ధనం. లోకంలో మనకి ఉన్నటువంటి ధనము కంటే ముఖ్యమైనది ఈ ధనం. సో మనము సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని, ఇతరులకు పాలిభాగం ఇచ్చేవారుగా. మనం చేసే సత్క్రియలు మనం ఒక్కరికే చెందాలి, మనం ఒక్కరమే చేయాలని కాదు. అందులో ఇతరులకు కూడా మనం ఆహ్వానించే విధంగా, ఆ సత్క్రియలు ఇతరులకు కూడా పాలు పంచుకునే విధంగా వారిని కూడా మనం ఆహ్వానించాలి. మనం ఏదైతే చేస్తున్నామో దైవ సంబంధమైన కార్యం లేదా వాక్య సంబంధమైన క్రియలను చేస్తున్నామో ఆ క్రియలు ఇతరులకు కూడా పాలిభాగస్తులై వారు కూడా వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే విధంగా మనము సత్క్రియలను చేయాలి అని ఈ వచనం కూడా మనకు చెప్తుంది పిల్లరా. సో 17వ వచనం నుంచి గమనిస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. అంటే సత్క్రియలనే ఆ యొక్క ధనాన్ని సంపాదించుకునే విధంగా మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం బట్టి మనం గర్వించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి మన ధనం అస్థిరమైనటువంటి ధనం. ఈ లోకంలో మనం సంపాదిస్తున్నటువంటి ధనం అనేది స్థిరమైనది కాదు. ఇది అస్థిరమైనది, అవునా? అదే విషయాన్ని ఒకసారి 6వ అధ్యాయంలో
ఆరాధ్యంలోనూ ఈ చెప్తున్నాడు చూడండి 6వ వచనం నుంచి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారయ్యుండి వాటితో తృప్తి పొంది ఎందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ అంటే అస్థిరమైనటువంటి లేదా ఇహ సంబంధమైనటువంటి ధనం ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందో. ఏమంటే లోకంలో ధనం సంపాదించవద్దని కాదు, మన అవసరానికి లోకంలో ఈ అస్థిరమైన ధనం కొంతవరకు అవసరం. ఏమంటే ఇది శాశ్వతమైనది కాదు, అలాగని ఈ లోకంలో జీవించేంత కాలము కొంతవరకు ధనం అవసరమే. కానీ దాని కొరకే మన జీవితాన్ని సమర్పించకూడదు, దాని కొరకే దాన్ని సంపాదించుట కొరకే మన జీవిత లక్ష్యం అన్నట్టుగా జీవించకూడదు అనేది ఈ వచనం యొక్క భావం. సో మనము ఈ లోకానికి ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని పోలేం. మనం సంపాదిస్తున్న ఎంత అయినా సరే, మనం ఎంతో మందిని మన లైఫ్ లో చూసాం. ఏమంటే కోట్లు సంపాదించిన వారు ఏమీ తీసుకొని పోకుండా అన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు. ఏమంటే జయలలిత అనే ఆమె కొన్ని కోట్లు సంపాదించింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే లైఫ్ టైం గొప్ప అధికారాలు సంపాదించింది. ఆ రాష్ట్రానికి సీఎం గా ఎన్నో ఏళ్ళు పరిపాలించింది. ఆమె వేసుకునే చెప్పులంట 1000 జతలు ఉండేవంట. ఏమండి ఆమె ఒక వ్యక్తిని దత్తత తీసుకుంది, కుమారుణ్ణి. ఆ కుమారునికి పెళ్లి చేయడానికి దత్తత తీసుకున్న కుమారుని పెళ్లి చేయడానికి గోల్డ్ కోటింగ్ కలిగినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేసింది. అంటే ఎంత ధనము ఆమె లైఫ్ లో సంపాదించింది, ఎంత అధికారం సంపాదించింది, కానీ ఏమేమి తీసుకుని వెళ్ళిందా? ఏమి తీసుకుని వెళ్ళదు. ఇప్పుడు ఎవరెవరో అనుభవిస్తున్నారు. ఏమండి అంటే ఈ లోకంలో మనం సంపాదించే ధనం ఏమండి శాశ్వతమైనది కాదు, మనం ఏమీ తీసుకుని పోలేము అని దేవుని వాక్యం చెబుతున్న మాట ఖచ్చితంగా మనం నెరవేరుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎంతో మంది లైఫ్ లో. సో మనము ఆలోచన చేయకూడదు. ఏమంటే లోకస్తుల్లాగా మనం ఆలోచన చేస్తే వారికి మనకి ఏం తేడా ఉంటది? సో మన ఆలోచన ఎలా ఉండాలి? కింద చెప్తున్నాడు చూడండి. కాక అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుము. ప్రభు ఏది ఇస్తే అదే, దాంతోనే మన సాటిస్ఫై అవ్వాలి. అంతేకాని ధన సంపాదన కొరకు మనము ప్రయాసపడటము లేదంటే దాని కొరకు మన జీవితాన్ని సమర్పించేటట్టు ఉండటం మంచిది కాదు అని చెప్తూ కింద ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష, ధనమే సంపాదించడమే జయంగా బ్రతకటం అనేది సమస్త కీడులకు మూలము. ఆవిడ సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి ప్రభువును నమ్మిన వారు కూడా ధనాన్ని ఆశించి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకోండి. అలాంటి వ్యక్తుల్లో మనకు ఇస్కరియోతు యూదా కనిపిస్తున్నాడు. ప్రభుతో పాటు తిరిగాడు, ప్రభు శిష్యునిగా ఉన్నాడు, ధన సంపాదన కొరకు ప్రభుని అమ్ముకున్నాడు, చివరికి తను తానే ఉరిపెట్టుకొని చనిపోయాడు ఇస్కరియోతు యూదా. సో అలాంటి వారు చాలా మంది చూస్తాం. ఒక బైబిల్లో చూస్తున్నాం, లోకంలో కూడా చూస్తున్నాం. ఒక గేహజీ ఎలీషా దగ్గర మంచి శిష్యుడిగా ఉండి ఎలీషా తర్వాత ఎలీషా స్థానాన్ని పొందవలసినటువంటి గేహజీ ఏమండి ధనం కోసం తన విశ్వాసాన్ని వదులుకున్నాడు. ఇలాంటి వారు ఎంతో మంది మనం బైబిల్లో ఎగ్జాంపుల్ గా చూస్తాం. సో అదే విషయాన్ని చెప్తున్నాడు వాడు. కొందరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకునేది. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. చూడండి, అంటే మనమైతే ఎలా ఉండాలి? వాక్యాన్ని విశ్వసించిన మనం, ప్రభువుని విశ్వసించిన నీవు ఎలా ఉండాలంటే, దైవజనుడ నీవైతే వాటిని విసర్జించు. ఏదైతే ఆ స్వలాభాపేక్షన కొరకు ధనాన్ని తన సొంత ప్రయోజనం కొరకు, సొంత ఘనత కొరకు, ధన సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారు, అలాంటి వాటిని విసర్జించు.
నీతిని, భక్తిని, విశ్వాసను, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. ఇలాంటివి సంపాదించుకోవాలి. దైవజనుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి, దేవుని నమ్ముతున్నానని చెప్పుకుంటున్న వారు ఎవరైనా సరే ఇవి సంపాదించాలి. ఏంటి? ప్రేమను సంపాదించాలి, ఓర్పుని సంపాదించాలి, నీతిని సంపాదించాలి, విశ్వాసమును సంపాదించాలి, సాత్వికను సంపాదించాలి. వీటిని సంపాదించడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి, కష్టపడాలి కూడా. ఏమండి? ఇవన్నీ ఒక రోజుతో సంపాదించే విషయాలు కాదు ఇది. ఏమండి? ఓర్పు అనేది ఒక రోజుతో సంపాదించగలమా? విశ్వాసం అనేది ఒక రోజుతో వచ్చేస్తుందా? సో ఇవన్నీ వీటి కొరకు ఏం చేయాలి అంటే మనం పోరాటం చేయాలి. అంటే ఆత్మ సంబంధమైన పోరాటం. మన పోరాటం కత్తులతో, ఏమంటే కర్రలతో, బాంబులతో చేసే పోరాటం కాదు మనది. మన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం. ఈ పోరాటం చేస్తే ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుతావు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సో సత్క్రియలను చేయడానికి మనం పోరాటం చేయాల్సి ఉంటది. ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో మనం ఉన్నామనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. సో సత్క్రియలను ఇంకా చేస్తే ఎలాంటి ఉంటుందో మరొక విషయాన్ని చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు తీతుకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయములో 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. తీతు పత్రిక 3వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసుంచినట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. ఇక్కడ చూడండి, పౌలు గారు ఈ మాట నమ్మదగినది. ఏంటి ఆ మాట అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయించు మనసుంచినట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. సో ఈ మాటలు, ఈ సత్క్రియకు సంబంధించిన దైవ సంబంధమైనటువంటి ఈ మాటలు, వాక్య సంబంధమైనటువంటి ఈ మాటలు, సత్యానికి సంబంధించినటువంటి ఈ మాటలు ఎలాంటివంటే నమ్మదగినవి. ఏమంటే నమ్మవలసినవి. సో దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు నీవు దృఢంగా, బలంగా నువ్వు చెప్పాలి. ఇవి మనుషులందరికీ ప్రయోజనకరమైన మాటలు. సో సత్క్రియలను శ్రద్ధగా చేయాలి అంటే వారికి మాటలు చాలా బలంగా చెప్పాలి. ప్రజలు సత్క్రియలను చేయకుండా కేవలం సొంత క్రియలనే చేసుకునేవారుగానో, లేదంటే వాక్య విరుద్ధంగా పాప సంబంధమైన క్రియలు చేసేవారుగానే ఉంటున్నారు. సో వారు సత్క్రియలను చేయాలంటే బలంగా ఈ మాటలను చెప్పాలి. ఇది మనుషులందరికీ ప్రయోజనకరము, సత్క్రియలు మనుషులందరికీ ప్రయోజనకరమైనవి అనే విషయం కూడా చూస్తున్నాం. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే, సత్క్రియలు అంటే ఏంటి, సత్క్రియలు ఎలా చేయాలి, ఏమండి సత్క్రియలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, సత్క్రియలు చేయకపోతే ఎలాంటి నష్టం ఉంటుందో చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం చూడండి, 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. ఇక్కడ చూడండి, సత్క్రియ చేయని ఎడల ఏమవుతుందంట, వాకిట పాపము పొంచి ఉండును. దైవ సంబంధమైనటువంటి, వాక్య సంబంధమైనటువంటి ఆ క్రియలను నీవు చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. ఆ పాపం వల్ల నీకు వాంఛ కలుగుతుంది. అంటే పాపము నిన్ను ఏలే విధంగా నువ్వు అయిపోతావు. అది నిన్ను ఏలును, దానిలో వాంఛ కలుగు, నీవు దాన్ని ఏలుతావు. అంటే పాపాన్ని ఏలేవాడు అయిపోతావు. సత్క్రియ చేయకపోతే ఎంత ప్రమాదమో చూడండి. సత్క్రియ చేయకపోతే ఖచ్చితంగా పాపానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, పాపాన్ని ఏలేవారు అయిపోతారు. అంటే పాపాన్ని ఏలేటటువంటి, అంటే పాపంలోనే జీవిస్తారు. ఇంకా వారు పాపాన్ని ఏలేవారుగా తయారవుతారు.
అదే విషయాన్ని ఇక్కడ ప్రభువు కయ్యని చెప్తున్నారు. కయ్యని ఎలా ఉన్నాడు? తన తమ్ముడు చేసినటువంటి సత్క్రియను చూసి ఓర్చుకునేవాడుగా ఉన్నాడు. అందువల్లనే తమ్ముడు చేసినటువంటి క్రియలను దేవుడు ఆ మెచ్చుకున్నందుకు అసూయ చెంది తమ్ముడిని చంపేశాడు, సొంత తమ్ముడిని హత్య చేశాడు. సో అప్పుడు కయ్యనుతో దేవుడు చెప్తున్న మాట ఇది, కయ్యను నీవు నీ తమ్ముడు చేసినటువంటి మంచి పనికి నీవు మెచ్చుకోవాల్సింది పోయి, ఆ మంచి పనిని బట్టి నీవు ఆనందించవలసింది పోయి, ఆ మంచి నువ్వు నేర్చుకొని ఆయనలాగే మంచి పని చేయవలసింది పోయి నీ తమ్ముడు నువ్వు చంపావు అసూయతో. సో ఈరోజు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు, కయ్యనులు. ఏమంటే ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే చూసి వారవలేని వారు అసూయతో ఈర్ష్యతో వారిని ఏదో రకంగా తగ్గించాలనో ఏదో రకంగా వారిని చంపాలని ప్రయత్నించే కయ్యను లాంటి వారు ఉన్నారు. సో అలాంటి వారు ఏమవుతారు? కయ్యను లాగే పాపాన్ని ఏలేవారు అయిపోతారు. సో సత్క్రియ చేయకపోతే ఏమండి కయ్యను లాగా పాపాన్ని ఏలేవారిగా అవుతారు అనే విషయం. సో పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. ఏమండి పాపం వల్ల వచ్చే జీవితం శాశ్వతమైనటువంటి మరణము, నరకం. ఏమంటే శాశ్వతంగా అందులో ఉండాలి, శాశ్వతంగా అందులో మరణించాల్సిందే. సో ప్రియులారా, అందువలన మనం సత్క్రియ చేయకపోతే పాపాన్ని ఏలేవారు అవుతాం, కయ్యనులాగా మారిపోవలసి, పాపంలో జీవించవలసి వస్తుంది. చివరికి ఆ నిత్య నరకంలో, నిత్య మరణములో మనం బ్రతకవలసి వస్తుంది, నిత్యమైన నరకంలో ఉండవలసి వస్తుంది అనే విషయం మనము ఈ వచనం బట్టి తెలుసుకుంటున్నాం. సో సత్క్రియ అంటే ఏంటో, సత్క్రియలు ఎలా చేయాలో, సత్క్రియలు ఎందుకు చేయాలో, ఏమంటే సత్క్రియలు చేస్తే ఎలాంటి ప్రయోజనమో, సత్క్రియలు చేయకపోతే ఎలాంటి నష్టమో మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం పిల్లరా. ఈ కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మేము మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏదో దేవాన్ని సత్క్రియలు అంటే ఏంటో, అవి ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎందుకు చేయాలో, చేస్తే ఎలాంటి ప్రయోజనమో, చేయకపోతే ఎలాంటి నష్టమో కొన్ని విషయాలు నేర్చుకున్న ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. దేవా స్తోత్రాలు. మరి వాళ్ళయ్య గారిని, వారి సంఘమును, వారి కుటుంబం దీవించండి, ఆస్వాదించండి. నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి. అనేక మందిని అయినా మీ యొక్క సత్క్రియలు చేసే వారికి మేము సిద్ధపరచడానికి, దృఢంగా బలంగా మీ వాక్యాన్ని తెలియచేయడానికి మాకు సహాయం చేయండి. మరి చెప్పబడుతున్న ప్రతి మాట వారి హృదయంలో ఫలించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రాలు. చేస్తున్న ప్రతి పనిలో మీ తోడు, సహాయము, సన్నిధి ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.